మరి భార్య భర్తల కేసులు ఎక్కువైపోతున్నాయి. సో ఒక ఆవిడ 3 బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తుందని చెప్పి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఆయనే చనిపోయారు. దీని మీద మీ అభిప్రాయం? నిమ్మలం పని, మంచి పని చేసుకుండు వాడు. ఇప్పుడు పెళ్ళాన్ని చంపినాను బదనాలు లేకుండా దాన్ని నేను కొట్టకుండా తిట్టకుండా మందు పెట్టిండు. ఏం చేస్తాడు జీవిత కాలం, ఇక అదో మచ్చ అయితే పడిపోయిందిగా. 2 లక్షల జాబ్ వస్తుంది, నీకేం గతర పుట్టింది, ఏం పోయే కాలం వచ్చింది. 2 పిల్ల మొగడు మేసిరి పని చేసుకొని బతుకుతున్నారు. అట్లా ఇట్లా నేను ఏమని చేసిండే గాలిమొండ 3 మొగలు కావాల్సి వచ్చినా నీ ఒక్కదానికి. ఊరే విష్ట అంటున్నావు నువ్వు చూస్తే 3 మొగలు కావాల్సి వచ్చినారు. అసలు నిజంగా వాడు చచ్చిపోవాల్సిన పనే కాదు, కానీ ఇజ్జత్ గల్లోడు కాబట్టి చచ్చిపోయిండు. కానీ కొంచెమైనా సిగ్గుసేరం ఉండాలి. దేనికి 3 మొగోళ్ళు? నీకు ఏం అవసరానికి? నీకు అన్నం లేదా, కూర లేదా, లేకపోతే సంపాదన లేదా? 2 లక్షలు సంపాదిస్తుంది నెలకి, అంతకంటే మంచి మొగడు దొరుకుతాడే నీకు? చెప్పు దాన్ని. ఇట్లోటోళ్ళని అసలు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. పట్టించుకుంటే ఇవన్నీ జరగవు. ఏమని ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్న పాపను పోతురు ఎవరన్నా? అంటే చనిపోయే ముందు కూడా ఒకసారి భార్యను చూసి చనిపోవాలనిపించిందని రాశాడు కదా సూసైడ్ నోట్ లో. మరి వానికి అంత ఇష్టం ఉంది. దీనికే బల్పు ఎక్కువ అన్నమున్న కాడ ఆడుతుండదు, గడ్డి ఉన్న కాడ గాడుతుండదు అన్నట్టు దీనికి పలుపు ఎక్కువ అయింది. సరిపోని అన్నం పెడితే గట్టినే ఉంటది. 7 కాడికి ఇంకా ముందు వాళ్ళకొట్టి పనికి తోలితే ఇట్లాంటి పని చెయ్యరు. అంటే ఎందుకంటారు ఇట్లా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? సాగు వస్తుంది, తర్వాత పరువు పోతుంది. ఇంకేముంది వచ్చేది ఆడ? నీకు ఏమొస్తుంది? సావే వస్తుంది. ససనే ఉన్నారు కదా నేను కోడు. ఆడది తప్పు చేస్తుందంటే మగాడు ఏం లేకుండా తప్పు చేస్తుంది. ఆడదా అన్నీ ఉంటాయి, అన్నీ ఉండే కదా. ఇప్పుడు 2 లక్షలు వచ్చింది, ఆమెకి ఏ రంగం వచ్చింది? మరి మనకు ముందే తెలంగాణ భాష వస్తుంది. ఆడితే తప్పు చేసే ముందు మొగోంది ఉంటుంది అంటే, మరి అటు పొద్దుకులు పోయి కష్టం చేసి వస్తాడు మొగోడా. నువ్వు నిమ్మలంగా ఫ్యాన్ వేసుకొని నైట్ వేసుకొని సాపుకొని పండేదానివే నువ్వైతివి. నీకు 2 లక్షల జీతం వస్తుంది, సరిపోతలేదా? ఇంకేం కావాలి? నేను తల్లిని చేసే బిడ్డని చేసే ఇంకేం కావాలి నీకు అంతకంటే? అంటే వాళ్ళ పర్సనల్ వీడియో వాళ్ళ హస్బెండ్ కి పంపిస్తే ఆ క్షణం ఆయన ఎట్లా ఫీల్ అయి ఉంటాడు? వాడైనా ఫీల్ అవుతాడు. ఇప్పుడు నాకే సొంతం అనుకున్నాడు, ఇంకొని కాడికి కొత్త ఎవరైనా అవుతారు, ఆడోళ్ళైనా అవుతారు, మొగోళ్ళు అవుతారు. ఇప్పుడు ఎంతసేపు అని మొగోని తప్పులేంది ఆడది చేసింది అంటే, పోనీ ఒకరితో చేసిందంటే యాక్సెప్ట్ చేస్తాడు. 3 ఏందుకు చేసింది? గుర్రాల కాడికి గాడిదల కాడికి తోలియాలి, అప్పుడు ఏ తప్పు ఉండదు. అట్లా ఆడోళ్ళని గుర్రాల కాడికి గాడిదల కాడికి తోలిస్తే అప్పుడు తప్పు చేయరు. సరిపోకనే కదా మరి చేసింది, సరిపోకనే కదా చేసింది. సరిపోతే ఎందుకు చేసు? దేనికి చేసు? అంటే చాలా మంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, ఆమెని చంపాల్సిండే, నువ్వు చచ్చిపోతే నీకేం వచ్చింది అని చెప్పి. నిమ్మల పని చేసుకోండు, గాడిద జోలు కోవద్దు, లక్షణాలు పోగొట్టుకోవద్దామని నిమ్మల పని చేసుకుండు. కానీ డ్రైవర్స్ ఇచ్చేది ఉండే కానీ చచ్చిపోయేది లేకుండే. దాన్ని చంపినాక ఇప్పుడు ఆడదాన్ని చంపినాం అనుకో, అమ్మ మొగడు చంపినాను ఏ టీవీలో చూడ అదే, దేనిలో చూడ అదే వేస్తారు. నిమ్మలంగా నేనే చచ్చిపోతా నిమ్మలం అని చెప్పేసి ఆ పని చేసి. అంటే ఎంత ప్రేమ ఉంటే ఎంత ప్రేమ ఉంటే ఏంది? సముద్రం వల్ల ఇప్పుడు మురికి నీళ్ళు వసకాని వస్తుందా? ఎంత ప్రేమ ఉంటేంది, ఏది ఉంటేంది? దానికి కావాల్సింది అక్కడ దొరికింది. ఇప్పుడు ఏమైంది? ఇజ్జత్ ఉన్నది పోయింది, ఉంచుకున్నోడు పోయింది, సరిపోయింది.